సృష్టి క్రమం చెప్పేటప్పుడు ప్రజాపతులు వీళ్ళు ఏ విధంగా ఉద్భవించారు, మనువులు ఎలా ఉద్భవించారు, ఈ మనువులు ప్రజాపతులు ఈ జగద్ వృద్ధి చేసేటువంటి బ్రహ్మ యొక్క మనస్సంభూతమైన శక్తులు వీళ్ళు, ఈ మనువులు ప్రజాపతులు భగవద్ విభూతులు వీళ్ళందరూ కూడా. అందుకు ఆ ప్రజాపతుల చరిత్ర కానీ మనువుల చరిత్ర కానీ వింటే పాపక్షయకరం అంట, ఇది తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దవారిని సభలో నాకు మనువుల చరిత్ర వింటే పాపక్షయం అవుతుంది గనక దివ్యమైన స్వారోజిష మను చరిత్ర చెప్పవయ్యా అని అడిగేట. ఇది సంప్రదాయం. ఎందుకంటే పుణ్యశ్లోకుల చరిత్ర వినడం వల్ల అదొక పెద్ద సాధన, గుర్తుపెట్టుకోండి. మనం రేపు వెళ్ళి జపమో తపమో చేస్తామో పక్కన పెట్టండి, దీనిని శ్రద్ధగా వినడం ఒక సాధన. అందుకు ఆ కావ్యాన్ని రచించి నా పేరు నిలబెట్టి నన్ను ధన్యుణ్ణి చేయండి అని అడిగాడు కృష్ణదేవరాయలు. ఆయనకు సంప్రదాయం తెలుసు కనుక అందుకు పెద్దలవారు స్వారోచేష మనుభవ సంభవం పేరుతో అద్భుతంగా మను చరిత్ర రచించారు. ఏ మనువు చరిత్ర విన్నా, ఏ ప్రజాపతి చరిత్ర విన్నప్పటికీ కూడా మనకు పాపక్షయం అవడమే కాకుండా జీవితానికి మార్గనిర్దేశకం చేస్తుంది. అలాంటి ప్రజాపతులు చరిత్రలు వర్ణిస్తూ దక్ష ప్రజాపతి ఇత్యాదుల చరిత్రను కూడా తెలియజేసి ప్రత్యేకించి ఇప్పుడు మరొక ప్రజాపతి మరొక మనువు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక చరిత్రని చెప్పడం నెపంతో మనకి పితృదేవతా వ్యవస్థకు సంబంధించిన ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని నారాయణుడు గరుత్మంతుడికి తెలియజేస్తున్నాడు. అది పరంపరాగతంగా మనకి వ్యాసదేవుని ద్వారా లభించింది. దాన్ని మనం తెలుసుకుంటున్నాం.